కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వయసులో ఉన్న ఆడపిల్లల్ని, మగపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య హార్మోన్ సమస్య. హార్మోన్స్ అనేది సమతుల్యంగా ఉత్పత్తి అయితే ఆ హార్మోన్స్ అన్ని మన శరీరాన్ని, మన రాజ్యాంగం దేశ ప్రజల్ని నడిపించడానికి ఎలా ఉపయోగపడుతుందో హార్మోన్ శరీరాన్ని నడిపించడానికి, హార్మోన్ శరీరాన్ని శాసించడానికి అలా ఉపయోగపడుతుంటాయి. ఆడవారి హార్మోన్స్ మగవారికి పెరగడం, మగ హార్మోన్స్ ఆడవారిలో పెరగడం వల్ల ఈ రోజుల్లో పిల్లలు కలకపోవడం, ఓవరీస్లో నీటి బుడగలు రావడం, అట్లాగే అనేక రకాల ఋతుక్రమమైన సంబంధమైన సమస్యలు రావడం, మెనోపాజుల ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులతో పాటు ఒబిసిటీ రావడం, షుగర్ వ్యాధి రావడం, మరి ఇవన్నీ కూడా హార్మోన్ సంబంధమైన సమస్యలు. ఇలాంటి హార్మోన్ సంబంధమైన సమస్యలను పరిష్కరించడానికి ఆసనాలు, ప్రాణాయామాలతో పాటు ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యంగా ఫాలో అయితే హార్మోన్ సమస్యలన్నింటినీ కూడా 3-4 నెలల్లో పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. ఒక్క మెడిసిన్ వాడకుండానే, ఇంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచి పరిష్కార మార్గం న్యాచురోపతి విధానంలో ఉంది, యోగాలో ఉంది. దాన్ని ఈ రోజున మనం అందించబోతున్నాం. ముందుగా కంఠభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి పడుకుని చేసే సులభమైన మత్స్యాసనాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అన్ని వయసుల వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, ఎంత బరువు ఉన్నవారైనా ఈ మత్స్యాసనం పడుకుని చేయొచ్చు. మామూలుగా అయితే పద్మాసనం వేసి చేయాలి రూల్ ప్రకారం, కానీ మీ అందరికీ సులభతరం చేయడం కోసం అలా వెలకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి పాదాలను అట్లా చాపేస్తాం. 2 అరిచేతుల్ని చెవులకి ఇరువైపులా అట్లా పెట్టేసేసి చేతులతో మెడ భాగాన్ని, ఛాతీ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి మెడని అట్లా విరవాలి. మాడు భాగం నేల కాంతుంది. అలా ఉన్నప్పుడు చూడండి, ముందుకు వంచటం ద్వారా మెడ కండరాల్లో ఈ మత్స్యాసనం ఉపయోగపడుతుంది. ఈ మత్స్యాసనాన్ని మీరు రోజుకి 2 సార్లన్నా, ఉదయం పూట, సాయంకాలం పూట మత్స్యాసనం చేసుకోవచ్చు. అట్లా మీరు 2 నిమిషాలు, 3 నిమిషాల సేపు కూడా కదలకుండా ఉండొచ్చు. ప్రారంభంలో ఒక 4-5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్ల లోపు తీసేసి అలవాటు మీద మీరు పెంచుకోండి. అలా తీసేసిన తర్వాత ఒక 1 నిమిషం అట్లా శవాసంలో రిలాక్స్ అయిన తర్వాత మీరు 2-3 సార్లు కూడా మత్స్యాసనం రిపీట్ చేసుకోండి ఇంట్లో అలవాటు మీద. ఇప్పుడు మత్స్యాసనంలో మెడని ఇట్లా విరవటం వల్ల మరి కంఠ భాగంలో చూడండి ఎట్లా బాగా స్ట్రెచ్ అయిందో, థైరాయిడ్ గ్రంథికి బాగా మసాజ్ చేసినట్లు అయిపోతుంది. అందులో ఉండే బ్లడ్ అంతా స్క్వీజ్ చేసినట్టు బయటకు వస్తుంది. తర్వాత రెట్టింపు బ్లడ్ థైరాయిడ్ గ్రంథికి బాగా వెళ్ళటం, పోషకాలు, ఆక్సిజన్ ఇవన్నీ బాగా వెళ్ళి వ్యర్థ పదార్థాలు బయటకు థైరాయిడ్ గ్రంథి బాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు చూపించిన విధంగా